నమస్కారం అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. చాలామందికి భుజం నొప్పి అంటే ఫ్రోజన్ షోల్డర్ అనుకుంటాం. ఫ్రోజన్ షోల్డర్కి చాలా కారణాలు ఉంటాయి. షుగర్ పేషెంట్స్ ఆబ్వియస్గా డయాబెటిక్స్లో ఫ్రోజన్ షోల్డర్ కొన్ని సంవత్సరాల తర్వాత వస్తూ ఉంది, పోతూ ఉంటుంది కూడా. నాకు షుగర్ నార్మలే ఉంది, అయినా భుజం నొప్పి ఎందుకు ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందని చాలామంది అడుగుతూ ఉంటారు. షుగర్ కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత నార్మల్ ఉన్నా లేకపోయినా ఫ్రోజన్ షోల్డర్ అనేది తరచూ వస్తూ ఉంటుంది. దీనికి కారణాలు చాలా ఉంటాయండి. ఎండార్ట్రైటిస్ అంటాం. దానికి మూలం డయాబెటిక్స్లో వచ్చే మార్పులు ఈ ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. చాలామందికి నాన్ డయాబెటిక్స్లో కూడా ఫ్రోజన్ షోల్డర్ అంటే ఫ్రోజన్ అంటే మొత్తం మూమెంట్స్ అన్నీ జామ్ అయిపోవడం, ఏ దిక్కులో కూడా మన షోల్డర్ కదిలించలేకపోవడం వల్ల వచ్చేదాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ముఖ్యంగా పోయేది మూమెంట్స్లో ఫస్ట్ వెనక్కి వెళ్ళటం. మనకు చీర కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది, నాకు చెయ్యి వెనక్కి వెళ్ళట్లేదు, జడ వేసుకోవడానికి అవ్వట్లేదు, బ్లౌజ్ చెయ్యెత్తి వేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది, అటువైపు పడుకోవడం ఇబ్బంది పడుతున్నాను. ఇవి కామన్ లక్షణాలండి ఫ్రోజన్ షోల్డర్లో. ఇలాంటిది చాలామందికి ఫ్రోజన్ షోల్డర్ వస్తే దానికై అదే సర్దుకునే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. 6 నెలలు అనుకోండి, తీవ్రంగా పెరిగి మళ్ళీ నార్మల్ దశకు వచ్చేయడానికి కొంత టైం పడుతుంది. చాలామందికి ఇది ముందు తెలుసుకొని అవసరమైతే ఒక పెయిన్ కిల్లర్ అప్పుడప్పుడు వాడుతూ క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేసుకోవడం ముఖ్యం. అందుకే షుగర్ పేషెంట్స్కి ఎప్పుడు భుజాలు ఎక్సర్సైజులు కంపల్సరీ చేస్తూ ఉండాలంటాం. ఎందుకంటే ఎప్పుడన్నా రావచ్చు, ఏ చేతికన్నా రావచ్చు. ఫ్రోజన్ అనడానికి రావడానికి పెద్ద కారణాలు అవసరం లేదు డయాబెటిక్స్లో ఉన్న వాళ్ళకి. నాన్ డయాబెటిక్స్లో కూడా ఫ్రోజన్ షోల్డర్ అనుకుంటూ ఉంటాం. చాలామందికి ఇది ఏంటంటే హిడెన్ ఇంజరీస్ అంటాం. చాలామందికి ఎప్పుడో చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. అవి క్రమేపీ పెద్దవై ఫ్రోజన్ వస్తుంటాయి. ఒక దిక్కులో మూమెంట్ ఆగిపోతే రెండో దిక్కులో బాగానే ఉందని షోల్డర్ మాడిఫై చేసుకోవడం వల్ల ఈ లోపల ఉన్న కండరాల కన్నా పైన ఉన్న కండరాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే చాలామంది భుజం నొప్పిని మెడ నొప్పితో పోలుస్తూ ఉంటారు, లేకపోతే చెయ్యంతా లాగేస్తుంది అంటారు, లేకపోతే ఛాతీ కండరాలు అంటారు. సో దీనివల్ల నెగ్లెక్ట్ చేసుకోవడం, రియల్గా ఉన్న ప్రాబ్లమ్ని హైడ్ చేయడం వల్ల ఈ ఫ్రోజన్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కారణాలు లోపల టేర్ అవ్వటం, ఆ కండరం టేర్ అయింది కాబట్టి ఆ కండ మూమెంట్ ఆగిపోతుంది, వేరే కండరాలు కూడా బీసిపోతూ ఉంటాయి. ఒక కండ ఇబ్బంది పెడితే తదిమ ఉన్న 3 కండరాలు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటాయి. అంటే పనిష్మెంట్ వాటికి కూడా. ఇలాంటివి ఎప్పుడూ నెగ్లెక్ట్ చేసుకోకుండా వెంటనే చెక్ చేసుకొని ఎందువల్ల వచ్చింది, దానికి తగ్గే అవకాశం ఉందా లేదా చాలా కాలం ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు మాత్రం వెంటనే సంప్రదించి దానికి ఏం చేసుకోవచ్చో తెలుసుకోవాలండి. ఫ్రోజన్ షోల్డర్ డయాబెటిక్స్ వల్ల వచ్చిన వాళ్ళకి స్టెరాయిడ్ షాట్ ఇస్తూ ఉంటాం. అది చాలామంది స్టెరాయిడా, దానివల్ల ఏదైనా జరుగుతుందా? లేదండి, ఇది సేఫ్ ప్రాక్టీస్. స్టెరాయిడ్ కొన్ని చోట్ల ఇవ్వటం జరుగుతుంది, దానివల్ల నష్టం ఏమీ లేదు. అది టెస్ట్ మాత్రమే. నొప్పి తగ్గితే దానివల్ల పూర్తిగా పోవచ్చు. చాలామందికి తగ్గుతుంది. నొప్పి తగ్గిన వెంటనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆ మూమెంట్స్ అన్నీ వాపస్ వస్తూ ఉంటాయి. సో ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా నెగ్లెక్ట్ చేసి నాకేమీ ఫలితం లేదు అన్నప్పుడు మాత్రం చివరిగా ఆపరేషన్ వల్ల ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఏది చేసుకోకుండా అలా వదిలేస్తే ఆ మార్పులు సహజంగా తగ్గిపోతాయి అనుకోవడం కూడా మూర్ఖత్వం. ఎందుకంటే ఒక దశలో చిరిగినా కూడా వెంటనే సంప్రదించి తన కరెక్ట్గా ఆపరేషన్ చేసుకొని కుట్లు వేసుకుంటే దాని ఫలితం చాలా బాగుంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసి అదే ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆ సమయం వల్ల ఎంత నెగ్లెక్ట్ అయిపోయింది అన్న దాని వల్ల కూడా ఫలితం మారిపోతూ ఉంటుంది. సో దేన్ని నెగ్లెక్ట్ చేయకుండా సంప్రదించి దానికి ఏ వైద్యం మంచిదన్నది తెలుసుకోవడం చాలా మంచిదండి.